హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో పేరు అనేది ఎంత ఇంపార్టెంటో ఆ పేరును కిందికి దిగజార్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ దిగజార్చిన పేరును ఎక్కడైతే నువ్వు కోల్పోయిన పేరును అక్కడనే నిలబెట్టుకోవాలనే దృఢ సంకల్పం నీకున్నట్టయితే, ప్రయత్నం అనే ఒక ఆయుధం నీ చేతిలో ఉన్నట్టయితే, భయం లేకుండా ముందుకెళ్ళినట్టయితే నువ్వు అనుకున్నది సాధించవచ్చు. 2023వ సంవత్సరంలో నాకు జరిగినవి అన్నీ ఇన్ని కాదు, చాలా జరిగినవి. దానికి తగ్గట్టు చాలా పేరు కూడా వచ్చింది. తక్కువ అంచనా వేసిన వాళ్ళ నోటనే వీడు మామూలోడు కాదురా భాయ్, ఎవరిని కూడా లైఫ్లో తక్కువ అంచనా వేయద్దు అనే స్టేజ్కి నేను ముందుకు రావడం జరిగింది. నేనంటూ నేను ప్రూవ్ చేసుకోవడం జరిగింది. ఇక చాలు ఈ పేరు. ఇక ముందు నా మీద ఎటువంటి ఎలిగేషన్స్ వచ్చినా నాకు వచ్చినటువంటి పేరు అనేది వాటిని దూరం కొడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా అన్న వాళ్ళు నన్ను విమర్శించి నన్ను కించపరిచినప్పటికీ ఏ రోజు కూడా నేను కృంగిపోలేదు. ఏ రోజు కూడా నేను అసహనానికి గురి కాలేదు. నాకంటూ కొందరు వ్యక్తులు నన్ను మోటివేట్ చేయడం ద్వారా 2023వ సంవత్సరంలో ఎంతనైతే కోల్పోయానో, ఎంతమంది అయితే తక్కువ అంచనా వేశారో వాళ్ళ చేత చప్పర్లు కొట్టించి వాళ్లకు చెంపపెట్టుగా చేసేటట్టు అవార్డులు తెచ్చుకోవడం జరిగింది, మెడల్స్ తెచ్చుకోవడం జరిగింది. ఒక సామాజిక దృక్పథంతో నాకు జరిగింది వేరే వాళ్లకు జరగద్దనే ఉద్దేశంతో ఏఎస్వి టాక్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో షార్ట్స్ వీడియోస్ ద్వారా, ఎన్నో మోటివేషనల్ వీడియోస్ ద్వారా ముందుకు వెళ్ళటం జరిగింది. ఎంతో మందిని ప్రభావితం చేయడం జరిగింది. కానిస్టేబుల్ ఉద్యోగంలో నాకు జరిగిన అన్యాయం కానివ్వండి, న్యాయం కానివ్వండి, నా ద్వారా స్ఫూర్తి పొందాలని, వాళ్ళు నిస్సహాయతకు గురి కావద్దని ఎన్నో రకాల వీడియోలు చేసి వాళ్ళలో చైతన్యాన్ని నింపడం జరిగింది. వేలల్లో వ్యూస్ రావడం జరిగింది. నా యొక్క ఛానల్ కు ఒక వెన్నుముక లెక్క ఆ వీడియోస్ అనేవి నిలవడం జరిగింది. దాని ద్వారా వీనికి ఇంత మాట్లాడే క్యాపబిలిటీ ఉందారా బై, వీడు నిజంగా ఏదో మాలుమూలకు ఉండేవాడు, ఇంత ఎదిగాడు, ఇంత ఉన్నది, ఇతనిలో ఏదో కోల్పోయాడు లైఫ్ లో, ఇంకా ఇతను ముందుకెళ్లాలనే దృఢ సంకల్పం ప్రవీణ్ సార్ ద్వారా మరియు ప్రశాంత్ ద్వారా నేను ముందుకు వెళ్ళడం జరిగింది. ప్రవీణ్ సార్ అనేవాడు నా లైఫ్ లో బ్రో అనే మూవీ రివ్యూ ద్వారా ఈ ఏఎస్వి టాక్స్ అనే ఎంటర్టైన్మెంట్ ను ముందుకు తీసుకొచ్చి నాలో ఒక చైతన్యాన్ని, నువ్వు తక్కువ కాదు సుధాకర్, నువ్వు వన్ ఆఫ్ ద మోటివేటర్, వన్ ఆఫ్ ద స్పీకర్ అని చెప్పి నన్ను మోటివేట్ చేయడం ద్వారా నేను ఇంకా ముందుకెళ్లడం జరిగింది. ఇప్పటికీ చెప్తున్నాను, నన్ను తక్కువ అంచనా వేసిన వాళ్ళ చెంపపెట్టులాగా నేను ఎదగడం జరిగింది. ఇక చాలు. ఇకపోతే అంబాసిడర్ అవార్డు అనేది ఈ 2023 డిసెంబర్ లో నాకు వచ్చిన అవార్డు కాదు. నన్ను తక్కువ అంచనా వేసిన వాళ్ళు ఎక్కడైతే, ఏ ప్లేస్ లోనైతే వీడు ఇంతేరా, వీడు అవారరా, వీడు ఒక్కడే రూమ్ లో ఉంటారా, వీడు ఒక్కడే తిరుగుతారా, వీడొక ఆల్కహాలిక్ రా అనే వాళ్ళకి ఈ అంబాసిడర్ అవార్డు ద్వారా ఏ క్లబ్ లోనైతే నన్ను విమర్శించారో ఆ క్లబ్ లో నేను చప్పట్లు కొట్టించుకొని వాళ్ళ ముందరే ఎదిగి ఈరోజు వన్ ఆఫ్ ద అంబాసిడర్ అవార్డు నాకు ఇచ్చిన అసోసియేట్ ఐడికి నేను గౌరవాన్ని తెచ్చివ్వడం జరిగింది. ఏఎస్వి అక్కల సుధాకర్ వర్మ అంటే ఇట్స్ నాట్ ఏ నేమ్, ఇట్స్ ఏ బ్రాండ్. ఇప్పటికీ చెప్తున్నాను, నన్ను తక్కువ అంచనా వేస్తే మాత్రం ప్రతి ఒక్కరికి ఒక ధైర్యం ఉండాలి, నువ్వంటూ గ్రేట్ రాని. బాజాప్తా చెప్తున్నాను, ఏఎస్వి is not a name, it's a brand. 2023 గత 60 వీడియోస్ తో 1K సబ్స్క్రైబర్లతో, 1K అండ్ అబోవ్ సబ్స్క్రైబర్లతో ముందుకెళ్తూ చాలా మంది ప్రజల్లో చైతన్యాన్ని నింపుతుంది, ఇంకా ముందుకెళ్తుంది. నాకు వచ్చిన పేరు ప్రఖ్యాతలు చాలు. ఈ అంబాసిడర్ అవార్డు అనేది నాకు మాత్రం ఒక నాలోని ఆత్మస్థైర్యాన్ని, నన్ను తక్కువ అంచనా వేసిన వాళ్లకు ఈ అంబాసిడర్ అవార్డు అనేది ఒక చెంపపెట్టు. నా దగ్గర ఉన్న నుండి వెళ్లి నన్ను కించపరిచిన వాళ్లకు అంబాసిడర్ అవార్డు అనేది ఒక చెంపపెట్టు. ముందే చెప్తున్నాను, అంబాసిడర్ అవార్డు ఈజ్ నాట్ ఏ నేమ్,
ఇట్స్ మై ఖ్యాతి అండ్ ప్రఖ్యాతి అన్ని. ఇంకొకటి ఏఎస్వి అని చెప్పాను. ఏఎస్వి 2023లో ఇట్స్ నాట్ ఎ నేమ్, ఇట్స్ అ బ్రాండ్. 2024 ఆన్వర్డ్స్ ఇట్స్ నాట్ ఎ నేమ్, ఇట్స్ ఎన్ పీపుల్ సర్వింగ్. ఏఎస్వి ఇట్స్ ఎ నేమ్ ఆఫ్ సర్వెంట్. మరియు బాక్సింగ్ మెడల్ అనేది ఏదైనా సరే మనం ఏదో ఫోటో రూపంలో కానీ షో చేసుకోనప్పుడు చేసుకుంటేనే మనమంటూ సెలబ్రిటీలు కావద్దు. కాబట్టి ఒక కామన్ మ్యాన్ కాబట్టి మనం ఒక ఏమంటారు దీన్ని, ఒక సెలబ్రిటీ రూపంలో వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేస్తేనే మనకు ఇదనేది తెలియడం జరుగుతుంది. కాబట్టి నా వాట్సాప్ డీపీ రూపంలో, ఇన్స్టా రూపంలో, యూట్యూబ్ రూపంలో, ఫేస్బుక్ రూపంలో నేను బాక్సింగ్ మెడల్ అనేది పెట్టుకోవడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. లైఫ్ లో ఎవరిని తక్కువ అంచనా వేయవద్దు. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్.